హాయ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నిండు నూరేళ్ళు సావాసం. ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. నువ్వు ఆల్రెడీ కోల్కత్తా నుండి చెంబాని పిలిపించావు కదా, నువ్వు ఆ సంగతి చూసుకో, నా గురించి నా డబ్బు జోలికి మాత్రం అస్సలు రాకు అని చిత్ర సూట్ కేసు లాక్కొని దగ్గర పెట్టుకుంటుంది. అదిగో మా ఆయన పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి అని చిత్ర పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. చిత్ర, నాకు సమయం వస్తుంది కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రాథోడ్ పిల్లల గదికి వచ్చి, ఏంటి మీ గొడవలు ఇంకా తీరలేదా, ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు, మీ నాన్న దగ్గర జాగ్రత్తగా డీల్ చేయండి, లేకపోతే మీ నాన్న దగ్గర మీరు పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, రండి భోజనానికి వెళ్దాం అని రాథోడ్ పిల్లల్ని కిందికి తీసుకొస్తాడు. అమర్, చిత్ర, వినోద్, మనోహరి అందరూ కూడా భోజనాల దగ్గర కూర్చొని ఉంటే బాగా వడ్డిస్తూ ఉంటుంది. ఏంటి పిల్లలు, స్కూల్ ఎలా గడిచింది ఈరోజు అని అమర్ అడుగుతూ ఉంటే, చాలా బాగుంది డాడ్ అని పిల్లలు చెప్తూ ఉంటారు. ఏంటంజు నీ సంగతి ఏంటి అని అమర్ అడగడంతో, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను డాడ్ ఎప్పట్లాగానే అని చెప్తూ ఉంటుంది. అంజు, నాకు తెలియకుండా లాస్ట్ ఇయర్ నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావా అని బాగా అడుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ తెచ్చుకోలేదు, ఈ ఇయర్ తెచ్చుకుంటానని చెప్తున్నా అని అంజు బిల్డప్ కొడుతూ ఉంటుంది. నువ్వే వాటర్ తాగు అని అమ్ము అంజు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. పిల్లలు అని అమర్ అడగడంతో అలాగే అని వాళ్ళు సైలెంట్గా తింటూ ఉంటారు. వినోద్, టెక్స్టైల్ కోసం షోరూమ్ ఎక్కడ చూసుకున్నారు అని అమర్ అడగడంతో, మెయిన్ రోడ్లోనే దొరికిందన్నయ్య, కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ బాగానే జరుగుతుంది అని వినోద్ చెప్తే, మెయిన్ రోడ్లో కాబట్టి పబ్లిసిటీ లేకుండానే బాగా జరుగుతుంది బావగారు అని చిత్ర అంటూ ఉంటుంది. మీకు అనుభవం లేదు కదా, కొంచెం ముందు వెనక ఆలోచించి రన్ చేయండి, మంచి వాళ్ళ దగ్గరే మీరు స్టాక్ కొనుక్కోండి అని అమర్ చెప్తూ ఉంటాడు. అయ్యో, నాకు ఈ బొటిక్ బిజినెస్లో చాలా అనుభవం ఉంది బావగారు, నాకు చాలా బాగా తెలుసు అని చిత్ర అంటుంది. సరే, మీకు ఏదైనా అవసరమైతే బాగి కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి హెల్ప్ చేస్తుంది, సహాయం తీసుకోండి అని అమర్ అంటాడు. అవసరం లేదు బావగారు, తను ఎక్కడ ఖాళీగా ఉంటుంది, మిమ్మల్ని పిల్లల్ని చూసుకోవడానికే తనకి టైం సరిపోతుంది అని చిత్ర అంటుంది. లేదు, ఖాళీ సమయం ఉంటుంది, మీకోసం ఫ్రీ అప్ చేసుకొని మరీ సహాయం చేస్తుంది, బాగి సహాయం తీసుకోండి అని అమర్ చెప్తాడు. అవసరం లేదు బావగారు అని చిత్ర పదే పదే చెప్తూ ఉంటుంది. ఏమండి, వదిలేయండి, చిత్రకి అనుభవం ఉందని చెప్తోంది కదా, నా అవసరం లేదులేండి అని బాగి చెప్తూ ఉంటుంది. చెప్తా చిత్ర, నువ్వు చాలా బిల్డప్ చేస్తున్నావు కదా, నీ సంగతి చెప్తాను అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమర్, కావాలంటే చిత్రకి నేను హెల్ప్ఫుల్గా ఉంటాను అని మనోహరి అంటుంది. నువ్వెందుకు మనోహరి, నీకు వేరే పనులు చాలా ఉన్నాయి కదా అని చిత్ర అంటుంది. డబ్బులు చేతిలో రాగానే దీనికి పొగరు బాగా ఎక్కువైపోయింది అని మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. బావగారు, నాకు బాగా అనుభవం ఉందని చెప్తున్నా కదా అని చిత్ర అంటుంది. ఎంత అనుభవం ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను ముందు జాగ్రత్తకే చెప్తున్నా అని అమర్ అంటాడు. అవును అని బాగి కూడా చెప్తూ ఉంటుంది. చూస్తూ ఉండండి బావగారు, నేను ఒక్క షోరూమ్తో స్టార్ట్ చేసి సిటీ మొత్తం కూడా నా షోరూంలోనే పెట్టేస్తాను అని చిత్ర చెప్తూ ఉంటుంది. సరే, అందరూ భోంచేయండి అని అమర్ అంటాడు. తర్వాత చెంబ కాల అని పిలవగానే మహాకాల సర్పం అక్కడ ప్రత్యక్షమవుతుంది. నువ్వు ఆ ఆత్మ ఫోటో దగ్గరికి వెళ్ళి నీ కాలకూట విషయాన్ని విరజిమ్మి వాటిని వాడిపోయేలా చేయి అని చెప్పడంతో ఆ సర్పం బయలుదేరి వెళ్తూ ఉంటుంది. చెంబా, ఈరోజు ఆ ఆత్మని నువ్వు బంధించేస్తావు కదా అని రణవీర్ అడగడంతో, అవును బంధించేస్తాను, ఆ పువ్వులు వాడిపోగానే ఆ ఆత్మకి శక్తులన్నీ నశించిపోతాయి, అప్పుడు నేను బంధిస్తాను అని చెంబా చెప్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉంటే ఎలా బంధిస్తావు అని రణవీర్ అంటాడు. అప్పుడే చెంబా తన మంత్రదండంతో సుత అని పిలవగానే ఒక చిలుక వస్తుంది. ఆ రామచిలుక అక్కడే వచ్చి వాడడంతో దానిని చూపిస్తూ, ఆ ఆత్మశక్తులన్నీ నశించగానే ఆ ఆత్మని ఇందులో ఈ రామచిలుకలో బంధించేసి తీసుకువెళ్ళిపోతాను అని చెంబా చెప్తూ ఉంటుంది. సరే, మహాకాల సర్పం ఇంట్లోకి ప్రవేశించడానికి అక్కడ ఒకరి సహాయం అవసరమవుతుంది, మనోహరిని సహాయం చేయమని చెప్పు, వెంటనే ఫోన్ చేయి అని చెంబా చెప్తుంది. వెంటనే రణవీర్ మనోహరికి కాల్ చేసి, మనోహరి, ఆ మహాకాల సర్పం అమర్ వల్ల ఇంటికి వస్తుంది, అది లోపలికి వెళ్ళడానికి నువ్వే ఆ డోర్ని తెరిచిపెట్టాలి, నువ్వే సహాయం చేయాలి అని రణవీర్ చెప్పడంతో, అమ్మో పామా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు, నిన్ను ఏమీ చెయ్యదు, ఆ పువ్వులనే వాడిపోయేలా చేస్తుంది అంతే అని రణవీర్ చెప్పడంతో, సరే అలాగే నేను చూసుకుంటా అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. అమర్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే బాగి డైనింగ్ టేబుల్పై వంటలు సర్దుతూ ఉంటుంది. అప్పుడే మహాకాల సర్పం లోపలికి వచ్చి మెట్లెక్కి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన మనోహరి వెంటనే రణవీర్కి కాల్ చేసి ఇప్పుడే లోపలికి వచ్చింది అని చెప్తూ ఉంటుంది. సరే, ఏదో ఒకటి చేసి ఆ గదిలోకి వెళ్ళేలా చేయి మనోహరి అని రణవీర్ చెప్తాడు.
వెంటనే మనోహరి అమర్ దగ్గరికి వెళ్ళి, అమర్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఆరు గది తాళం ఇవ్వాలి. ఎందుకో నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆరుని మిస్ అవుతున్నానని అనిపిస్తోంది. కాబట్టి నేను ఆరు ఫోటోని ఒకసారి చూడాలి. అంతేకాదు ఆ రూమ్ కూడా క్లీన్ చేయాలి కదా. ఆ దీపాలు వెలుగుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి కదా. నువ్వు ఇబ్బంది పడతావని నాకు తెలుసు అమర్, ప్లీజ్ ఏమీ అనుకోకుండా ఇవ్వవా అని మనోహరి అడుగుతూ ఉంటే ఇదంతా బాగి వింటూ ఈ మనోహరి ఎందుకు తేడాగా ప్రవర్తిస్తోంది, ఏదో ప్లాన్ చేస్తుందే అని అనుకుంటూ ఉంటుంది. అమర్ ఏమీ మాట్లాడకుండా మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటాడు. మిస్ అమ్మ ఎన్నడూ లేంది ఆ మనోహరి గారికి మేడం గారి ఫోటో మీద అంత ప్రేమ ముంచుకొచ్చిందేంటి, మళ్ళీ ఏదైనా కుట్ర చేస్తుందో ఏంటో అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. అదే నాకు కూడా డౌట్గా ఉంది అని భాగ్య అంటుంది. నువ్వు ఇక్కడే ఉండు మిస్ అమ్మ, నేను అబ్జర్వ్ చేసి వస్తాను అని రాథోడ్ పైకి వస్తూ ఉంటాడు. అమర్ తాళాలు తీసుకొని ఆరు గది దగ్గరికి వచ్చి ఓపెన్ చేస్తూ ఉంటాడు. అమ్మో ఆ పాముని కనుక అమర్ చూశాడంటే ఇంకేమైనా ఉందా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే రాథోడ్ వీళ్ళిద్దరి వెనకాలే నిలబడి మొత్తం గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అమర్ డోర్ని ఓపెన్ చేస్తాడో మనోహరి అమర్ ఇద్దరు చూడకుండానే ఆ పాము లోపలికి వెళ్ళి ఒక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చాటుగా పడగ విప్పి నిలబడి ఉంటుంది. అదేంటి గుప్తా గారు, మా ఆయన నా గది తలం ఓపెన్ చేస్తున్నారు అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఏం జరుగునో నువ్వు కూడా వీక్షింపు బాలిక అని గుప్తా గారు ఇద్దరు కిటికీ దగ్గర నిలబడి చూసుకుంటూ ఉంటారు. అమర్ గదంతా శుభ్రంగానే ఉంది, దీపాలు కూడా వెలుగుతున్నాయి, ఇంకా నేను పువ్వులు వాడిపోయి దీపాలు ఆరిపోయి ఉంటాయి అనుకున్నాను అని మనోహరి చెప్తుంది. ఆరు విషయంలో నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు మనోహరి అని అమర్ చెప్తూ ఉంటే అప్పుడే బాగి రాథోడ్ దగ్గరికి వచ్చి ఏమైంది రాథోడ్ అని అడుగుతూ ఉంటే చూడు ఆ మాటలు విను అని రాథోడ్ చూపిస్తూ ఉంటాడు. బాగి గది బయటే ఉండి అమర్ మాటల్ని వింటూ ఉంటుంది. చూడు మనోహరి, నేను మొట్టమొదటిసారి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆరు నడవడిక, అమాయకత్వం, ఆ మాటలు మొత్తం విని నిర్మోహమాటంగా నాకు ఆరునే నచ్చింది, ఆరునే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆరుతో ఉంటే అసలు ఈ ప్రపంచాన్నే మర్చిపోవచ్చు. ఆరు ప్రేమ ఒక సముద్రం లాంటిది. అసలు ఆరు పిల్లలతో పాటు నన్ను కూడా ఒక చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తూ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో. అసలు ఆరు ప్రేమని పొందటం అంతకంటే అదృష్టం వేరే ఒక్కటి ఉండదు. అంత బాగా నన్ను చూసుకునేది అని ఆరు గురించి అమర్ చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. నువ్వు ఆరు ఫోటోని చూడాలనిపిస్తోందని అడగగానే నీ మొబైల్లో ఫోటోలు ఉంటాయి కదా చూసుకోమని నేను చెప్పొచ్చు. కానీ నేను ఆరు విషయంలో ఎంత కేరింగ్ తీసుకుంటానో, ఎంత జాగ్రత్తగా ఉంటానో నీకు తెలియజెప్పడానికే ఇదిగో ఇలా డోర్ ఓపెన్ చేసి చూపించాను. చూస్తున్నావు కదా అన్నీ ఎంత శుభ్రంగా ఎంత కరెక్ట్గా ఉన్నాయో అని అమర్ చెప్తూ ఉంటే బాగి ఇదంతా వింటూ ఉంటుంది. ఆరు అయితే ఇంకా చాలా ప్రేమగా ఇదంతా వింటూ ఆనందపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా మనోహరి, నేను ఆరు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో, ఇంకెప్పుడు కూడా ఈ గది అపరిశుభ్రంగా ఉంటుందనో, దీపాలు ఆరిపోయి ఉంటాయోనో, పువ్వులు వాడిపోయి ఉంటాయోనో నువ్వు టెన్షన్ పడని అవసరం లేదు అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మహాకాల సర్పం పడగ విప్పి వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు ఇక్కడ నుండి వెళ్తారా, ఆ పువ్వులపై తన విషయాన్ని విరజిమ్మి వాడిపోయేలా చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ లోపలే